సహోదరి సాక్షి టెస్టిమనీ సిస్టర్ క్లౌదియా ఆయై. సాక్ష్యము సహోదరి క్లౌడియా అయాయి మన మధ్యలో సాక్ష్యం పంచుకుంటారు. Now, Sister Claudia Ayai is going to testify in our midst. Praise the Lord. దేవునికి స్తోత్రములు. I want to praise and thank God for giving me this opportunity to testify. దేవుడు సాక్ష్యం చెప్పుటకు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవుని నామమును స్తుతించుచున్నాను. I was brought up as a nominal Christian and I was just living an ordinary life. నేను ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలో జన్మించున్నాను. నామకార్థమైన జీవితము చేస్తూ వచ్చి ఉన్నాను. Thinking that after my studies I will get a job and then get settled in life. నేను మంచిగా ఉద్యోగం చేసి నా జీవితంలో చక్కగా నేను మంచిగా జీవించాలని చెప్పి నీకు వాంఛ ఉండి ఉన్నది. So at that time that one of my former schoolmates got saved and he told me that I should give God the right place in my life for what he's been doing for me. కాబట్టి నాతో చదివినటువంటి నా తోటి విద్యార్థులైన వారి మూలంగా నేను దేవుని తెలుసుకుని ఉన్నాను. జీవితంలో ప్రభువుని తెలుసుకొని మంచిగా జీవించాలని వారి మూలంగా నేను తెలుసుకొనగలిగి ఉన్నాను. So that day when I went back home, I knelt down, I prayed and I told the Lord to take control of my life. ఆ దినమందు నేను ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత మోకరించి దేవుని సన్నిధానంలో ప్రార్థించున్నాను. ప్రభువా, నా జీవితంలో ఏ విధంగా నేను జీవించవలెను నాకు తెలియచేయమని చెప్పి దేవుని సన్నిధానంలో నేను అడిగి ఉన్నాను. But I didn't understand that I have to acknowledge that I was a sinner and confess my sins and forsake them. ఆ దినములలో నేను పాపిని అని ఒప్పుకోవాలి, నా పాపాలన్నీ కూడా దేవునికి సన్నిధానంలో ఒప్పుకోలు చేయాలి అని చెప్పిన గ్రహింపు ఆ దినములలో నాకు లేదు. Only later I got to understand that and I confessed my sins to the Lord and I asked him to forgive my sins. ఆ తర్వాత నేను దేవునికి సన్నిధానంలో నేను ప్రార్థించి నేను పాపిని ప్రభువా అని ఒప్పుకొని ఉన్నాను. నా పాపములన్నీ దేవునికి సన్నిధానంలో తెలియచేసి వాటిని ఒప్పుకొని చేయుటకు ప్రభు సహాయం చేసి ఉన్నారు. But from that time that I told the Lord to take control of my life, I started to pray, have personal prayer and read my Bible also on a personal basis. ఆ తర్వాత నేను నా పాపములన్నీ ఒప్పుకోలు చేసిన తర్వాత దేవునికి సన్నిధానంలో ప్రభువా నా జీవితం నీవే భారం వేయించి నడిపించండి అని చెప్పి దేవునికి సన్నిధానంలో వాక్యం చదువుటకును దేవునికి నా జీవితం అప్పగించుకున్నటకును నేను ప్రారంభించి ఉన్నాను. So every day before starting to learn my lessons, I will read the Bible and I will write down the things that were striking to me. ఆ విధంగా వాక్యం చదువుతూ ఏ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడి ఉన్నారో ఆ వాక్యములన్నీ కూడా నేను పుస్తకంలో నేను రాసి పెట్టుకుంటూ మొదలుపెట్టి ఉన్నాను. So from that time the Lord started to speak to me through the word of God. ఆ దినం మొదలుకొని దేవుని యొక్క వాక్యము మూలముగా దేవుడు నాతో మాట్లాడటకు ప్రారంభించి ఉన్నారు. Because of my studies I have to go to France. నా యొక్క విద్యాభ్యాసం నిమిత్తము నేను ఫ్రాన్స్ దేశమునకు వెళ్ళవలసి వచ్చెను. So there the church that I was attending was a Baptist church and I came to know that there's a baptism by immersion. ఆ తర్వాత నేను అక్కడ ఫ్రాన్స్ దేశంలోని బాప్తిసు సంఘమునకు వెళ్ళుచున్న దానిగా కనబడి ఉన్నాను. దానికి తర్వాతనే ముంచటము నీటి బాప్తిసం అని ఉన్నది అని చెప్పి నేను తెలుసుకొనగలిగి ఉన్నాను. But that didn't lead me to take the decision of getting baptized. అక్కడ ఉన్నటువంటి వారు ముంచటము నీటి బాప్తిసం పొందవాలని చెప్పి నాకు తెలియచేసినందువలన నేను దాన్ని ఒప్పుకొని ఉన్నాను. I was baptized formally by sprinkling, so I thought it was okay. కాబట్టి నిజంగా నేను బాప్తిసం పొందాలని తెలియచేసినప్పుడు నేను దాన్ని అంగీకరించి ఉన్నాను. But then in that church also they were teaching about the baptism of the Holy Spirit. ఆ యొక్క సంఘములో పరిశుద్ధాత్మ అభిషేకం గురించి కూడా వారు బోధించుతూ ఉండి ఉన్నారు. So that was also something new to me and I started to pray for God to give me the Holy Spirit. ఆ యొక్క పరిశుద్ధాత్మను కూడా నాకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నాను. ఎందువల్లంటే ఆ పరిశుద్ధాత్మ అనేది ఆ కార్యము వినినప్పుడు నాకు అది క్రొత్తదిగా తోచి ఉన్నది. Later through different circumstances I understood that the Lord Jesus took baptism by immersion. ఆ తర్వాత నేను నీటి బాప్తిసం ముంచట బాప్తిసం తీసుకున్న తర్వాత అభిషేకం పొందుటకు ప్రభు నేను దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నాను. That was to give us an example, so I decided to follow his example.
ఆ దేవుడు ఆ విధంగా యేసుప్రభు ఆ విధంగా ముంచడం నీటి బాప్తీసం పొంది అభిషేకం పొందినందువలన ఆ యొక్క మాదిరిని నేను కూడా వెంబడించకోరి ఉన్నాను. So that week that I decided to take baptism by immersion, the Lord baptized me with the Holy Spirit. ఆ వారంలోనే నేను అప్పగించుకున్నప్పుడు ముంచడం నీటి బాప్తీసం తీసుకుని ఉన్నాను. దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో కూడా అభిషేకించి ఉన్నారు. During that same time, I joined a group of students that were having prayer group on the campus. ఆ తర్వాత ఆ యొక్క పరిసరంలో ఉన్నటువంటి ఒక ప్రార్థనా గుంపు వారితో నేను కలుసుకుని ఉన్నాను. We were from different churches that we were gathering and praying together. వేరు వేరు సంఘములకు చెందిన వారము ఒక్క గుంపులో చేరి మనం ఒకే గుంపుగా చేరి మేము ప్రార్థించడం మొదలుపెట్టి ఉన్నాము. Then one sister from our fellowship in Paris came in touch with the group and started to share the teachings of this church with us. ఆ తర్వాత ఆ గుంపులో మన సంఘమునకు చెందినటువంటి ఒక సహోదరి కనబడి ఉన్నది. ఆమె ప్యారిస్ దేశమునకు చెందినటువంటి సహోదరి. ఆమె కూడా వచ్చి ఈ సంఘం యొక్క సత్యములను ఉపదేశములను నాతో చెప్పుటకు ప్రారంభించి ఉన్నది. So as we were hearing the teachings, more and more we got to understand that there's more to Christian life than what we knew. కాబట్టి ఆ యొక్క సత్యములను నేను అధికంగా తెలుసుకొనగా ఈ యొక్క క్రైస్తవ జీవితం మేము చేస్తున్న జీవితం అనేది అది లోతైనది కాదని చెప్పి గ్రహించుకొనగలిగితిని. So we left our churches and we began to gather as a fellowship depending on this church. ఆ తర్వాత నేను ఆ యొక్క సంఘమును వదిలిపెట్టి ఈ యొక్క సత్యమునకు ఈ యొక్క సహవాసమునకు నేను రావటం జరిగి ఉన్నది. So we were able to see how the servants of God were simple and loving to the believers. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులైన వారు కూడా మా పట్ల ఎంతో ప్రేమ చూపించి మమ్మల్ని ఆదరించి ఉన్నారు. Servants of God from Paris were coming and visiting us, spending time with us. ప్యారిస్ దేశంలో ఉన్నటువంటి దైవ సేవకులైన వారు కూడా మా ఎద్దుకు వచ్చి మాకు విజిటింగ్ చేసి మమ్మల్ని అనేక వాక్యముల మూలంగా హెచ్చరించి ఉన్నారు. So we received answers to many questions that we had. అనేకమైనటువంటి మా హృదయంలో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ వాళ్ళు జవాబు చెప్పగలిగిన వారుగా కనబడి ఉన్నారు. That made us to really love the fellowship of the saints. ఆ విధముగా పరిశుద్ధుల సహవాసములో మేము నిలిచి ఉండడానికి ప్రభు మాకు సహాయం చేసి ఉన్నారు. Pastor also used to tell us we have to make our calling and election sure. పాస్టర్ గారు కూడా తరచుగా చెప్తుండేవారు, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకోండి అని చెప్పుచూ ఉండేవారు. And seek to do the will of God. దేవుని యొక్క చిత్తమును వెతుకుచూ వెళ్ళండి అని చెప్తూ ఉండేవారు. So personally I started to pray the Lord to know his will for my life. నా జీవితమును గురించినటువంటి నీ చిత్తం ఏంటి ప్రభువా అని వ్యక్తిగతముగా దేవుని అడుగుటకు ప్రారంభించి ఉన్నాను. So the Lord reminded me of some of the verses that he gave me in the beginning that were pertaining to the calling. నా యొక్క పిలుపును గురించినటువంటి కొన్ని వాక్యములను దేవుడు ప్రారంభంలోనే నాతో మాట్లాడటకు ప్రారంభించి ఉన్నారు. And he gave me other verses from the Bible. బైబిల్ గ్రంథంలో నీకు వాక్యములు నాకు అనుగ్రహించి ఉన్నారు. So many songs that we're singing we're talking about the call of God, and that also touched me. అంత మాత్రమే కాకుండా అనేకమైన పాటలు పాడుచున్నప్పుడు ఆ పాటల మూలంగా కూడా దేవుడు నా పిలుపును నిశ్చయం చేసి నాకు ఆ పిలుపు ఉన్నదని చెప్పి దేవుడు నిశ్చయపరిచి ఉన్నారు. So I understood that the Lord wanted me to serve him full time. ఆ విధంగా నేను ఈ యొక్క సంపూర్ణ సమయ సేవలోకి రావడానికి అది హేతువుగా మారి ఉన్నది. I was still doing my studies. నేను ఆ సమయంలో నేను విద్యాభ్యాసం చేయించి ఉండి ఉన్నాను. And there came a time when I started to doubt whether I had to serve the Lord full time or just help in the work of God. అప్పుడు దేవునికి నేను అడిగి ఉన్నాను, ప్రభువా ఈ సంపూర్ణ సమయం సేవ చేయుటకు నేను రావాలని వాంఛిస్తున్నాను, ఆ విషయమై నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించి తిని. So I took some time to pray and ask the Lord to confirm what he wanted me to do, and the Lord confirmed that I had to serve him full time. ఆ తర్వాత దేవునికి సన్నిధిలో ప్రభువా నేను సేవ చేయవాలని నీ ఉద్దేశమైనట్లయితే నాకు నిశ్చయం చేయమని నేను అడిగినప్పుడు దేవుడు నిశ్చయం కొన్ని దినములైన తర్వాత ఆయన పిలుపును నాకు నిశ్చయం చేసి ఉన్నారు. By the grace of God I was able to surrender myself to serve him, and దేవుని కృపను బట్టి దేవుని సేవ చేయుటకు నన్ను అప్పగించుకున్నటకు ప్రభు సహాయం చేసి ఉన్నారు. So I left my studies, I left my family. నాకు విద్యాభ్యాసాన్ని వదిలిపెట్టి ఉన్నాను, నా తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉన్నాను.
and I joined the house of God. నేను దేవునికి ఇంటిలోనికి ప్రవేశించి ఉన్నాను. I served the Lord a few years in Europe, నేను యూరప్ ఖండములో కొన్ని ప్రదేశముల్లో నేను సేవ చేసి ఉన్నాను. and then I was sent to Africa. ఆ తర్వాత ఇక సెంట్రల్ ఆఫ్రికాలో నేను సేవ చేసి ఉన్నాను. So by the grace of God, I've been serving Him also there now. ఇప్పుడు కూడా నేను ఆఫ్రికా ఖండములోని సేవ చేస్తూ ఉన్నాను. The Lord has been my keeper. నా దేవుడే నన్ను కాపాడే దేవుడుగా కనబడుచున్నారు. He's been my healer. ఆయన స్వస్థపరచు దేవుడై ఉన్నారు. He's provided all my needs. నా అవసరతలన్నీ ఆయన తీర్చు దేవుడై ఉన్నారు. When I was sent to Africa in the beginning, నేను ప్రారంభంలో సెంట్రల్ ఆఫ్రికాలో నేను ఉంటున్న సమయంలో once I had an attack of sickness just came suddenly, ఒక పర్యాయం మందు అకస్మాత్తుగా నేను వ్యాధి పడి ఉన్నాను. and I could not do anything for about a month. I was very weak. నేను ఒక నెల దినములు ఏమీ సరిగా తినలేకపోయి ఉన్నాను. నేను చాలా బలహీనురాలుగా మారిపోయి ఉన్నాను. I was having fever, different symptoms. నాకు జ్వరము వచ్చినది, అనేకమైనటువంటి సూచనలు కనబడి ఉన్నవి. I didn't try to find out what it was. I just said the Lord will heal me. అప్పుడు దేవుడు స్వస్థపరచు నిమిత్తం దేవుని సన్నిధానంలో ఇవన్నిటి విషయమై నేను ప్రార్థించున్నాను. Through the prayers of the saints, I got out of that sickness. నిజంగానే పరిశుద్ధులు నా కొరకు ప్రార్థించున్నారు. దాని మూలంగా అటు వ్యాధిలో నుండి నేను బయటికి రావడానికి ప్రభు సహాయం చేసి ఉన్నారు. Again, recently I got a serious attack of malaria. కొంచెంగా నాకు మలేరియా జ్వరము కూడా ఆ విధంగా నాకు కొంచెం సోకి ఉన్నది. But again, the Lord rose me up through the prayers of the saints. దేవుడు నా యొక్క పాపంలో కూడా అన్నిటిని కూడా జ్ఞాపకం చేసి దేవుని సన్నిధిలో ఒప్పుకొనుటకు సహాయం చేసి ఉన్నారు. I was sickly when I was small. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా ఒక పర్యాయం మందు నేను వ్యాధి పడి ఉన్నాను. So I grew up trusting in medicine to keep me healthy. That was what I was taking all the time. ఇక్కడ ఎప్పుడు కూడా నేను ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కొన్ని మందులు మాకు తల్లిగారు నాకు ఇస్తూ ఉండేవారు. So all through the year there were some medicines I have to take to be fit. నేను నా శరీరము చక్కగా ఉండు నిమిత్తమై సంవత్సరం అంతా కూడా ఒక రకమైనటువంటి మందులు నేను వాడుతూ ఉండేదానిని. But I thank God that from the time that I came to know that Jesus died for my sicknesses, He's been my healer and He's kept me in good health. యేసు ప్రభు నా యొక్క రోగముల కొరకు కలవారి శిలువలో మరణించున్నారు. నేను స్వస్థపరచు దేవుడు నేనని సెలవిచ్చినటువంటి దేవుడు నిజముగానే వాటన్నిటిని మానివేయటకు నాకు సహాయం చేసి ఉన్నారు. And I will request you please to pray for me. నిజముగానే నా కొరకు ప్రార్థించమని నేను కోరుచున్నాను. The Lord may help me to be faithful to Him. దేవుని పట్ల నేను నమ్మకస్తురాలుగా ఉండవాలని ప్రార్థించండి. Fulfill His will in my life. నా జీవితంలో దేవుని యొక్క చిత్తమును నేను పరిపూర్ణంగా చేయవలెను. Also pray for the works in Africa, please. ఆఫ్రికా ఖండములో జరుగుతున్నటువంటి సేవలన్నిటి కొరకు ప్రార్థించమని కోరుచున్నాను. Pray for Togo. That's where I'm serving the Lord now in West Africa. ప్రస్తుతము ఆ యొక్క తూర్పు పశ్చిమ ఆఫ్రికాలో కనబడుతున్నటువంటి టోగో అనే ప్రదేశంలో నేను సేవ చేయుచున్నాను. And all the other works in Africa that God may raise up servants of God and raise up more souls. నిజంగా దేవుడు అక్కడ అనేక మంది సేవకులు లేపవలెను, అనేక మంది ఆత్మలను ప్రభు దయచేయవలెను. He prepared them for the coming of the Lord. వారందరినీ కూడా ప్రభు రాకడ సిద్ధపరచినట్లుగా ప్రార్థించమని కోరుచున్నాను. Praise the Lord. దేవుని